శ్రోతలందరికీ శుభోదయం. నా పేరు రాఘవేంద్ర. కథలు రాస్తూ ఉంటాను. నా ఛానల్ పేరు రాఘవేంద్ర క్రియేట్ స్టోరీస్. రోహిణి మరియు విష్ణు అని ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ సంసారం బాగానే ఉంటుంది అని అనుకుంటారు. అయితే రోహిణికి మాత్రం తన శోభనం రోజు తన శోభనం జరిగేటప్పుడు భర్త ఉన్న గదిలోకి వెళ్ళిన తర్వాత ఆమెకు ఏం జరిగింది గుర్తుండదు. ఇది ఒకరోజు కాదు. రోజు అలానే జరుగుతుంది. తన భర్తతో పడక సుఖాన్ని పొందుతున్నట్లుగా ఆమెకు గుర్తే ఉండదు. అనుమానం వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? తనకు తెలియకుండా ఎవరైనా మత్తుమందిచ్చి ఏమైనా చేస్తున్నారా? లేదంటే తన భర్తతోనే శారీరక సుఖాన్ని ఆమె పొందుతుందా? అలా పొందితే తనకు తెలియాలి కదా, ఎందుకు తెలియట్లేదని చెప్పి చాలా డాక్టర్లను సంప్రదిస్తుంది. అయితే డాక్టర్లందరూ ఆమెను పరీక్షించి, అమ్మా ఇందులో ఏ సమస్య లేదు, నువ్వు కేవలం భ్రమపడుతున్నావు అని చెప్తారు. అలా డాక్టర్లను సంప్రదించి విసిగి చెంది కుమిలిపోతూ ఉంటుంది. అరే నాకేంటి కర్మ, నాకు ఎందుకు తెలియట్లేదు, నేను భర్తతో శారీరక సుఖాన్ని పొందుతున్నట్లుగా, అసలు దీనికి కారణం ఏంటి అని కుమిలిపోతూ ఉంటుంది. ఒకరోజు తన గర్భవతిని అని తెలిసి కుమిలిపోతుంది. తన బాధను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఇంతకు నా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నా భర్తేనా, లేదంటే వేరే వాళ్ళెవరైనా దీనికి కారణమా, అసలు నాకు ఏమీ తెలియటం లేదే అని చాలా బాధపడిపోతూ ఉంటుంది. అయితే మరుసటి రోజు అనుకోకుండా మార్కెట్లో ఒక చిన్న పాపను కారు ప్రమాదం నుంచి కాపాడుతుంది. వాళ్ళ తాత ఆమె దగ్గరకు వచ్చి, అమ్మ నీ వల్ల ఈరోజు నా మనవరాలు ప్రాణాలతో బయటపడింది, నీ మేలు మరవలేను అని చెప్పి ఆమెను ఆశీర్వదించబోతూ తల మీద చెయ్యి వేసి అనుకోకుండా వెంటనే చేతిని వెనక్కు తీసుకుంటాడు. అమ్మ నీకు ఏదో సమస్య ఉంది, ఆ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు, బాధపడకు. ఎక్కడ ఈ సమస్య మొదలైందో దానికే అక్కడి నుంచే పరిష్కారం దొరుకుతుందని అంటాడు. ముఖ్యంగా కారు ప్రమాదం జరిగింది కదా, అక్కడే ఈ సమస్య మొదలైంది అంటాడు. ఇంతకీ ఆ కారు ప్రమాదం ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఆ జరిగిన తర్వాత ఆ సమస్య ఎందుకు ఆమెను ఆవహించింది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మీకు ఆ డిస్ప్లేలో లెఫ్ట్ సైడ్ ఫుల్ స్టోరీ లింక్ ఉందండి. దయచేసి కథను పూర్తిగా చదవండి. థ్యాంక్ యూ.